తెలంగాణలో రాజకీయ యాత్రలు ప్రారంభమయ్యాయి. మొత్తము వైఎస్ షర్మిల మొదలుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వరకు వీళ్ళంతా కూడా యాత్రలు చేపట్టారు. మరికొన్ని రోజుల తర్వాత రెండో విడత పాదయాత్రకు బీజేపీ చీఫ్ బండి సంజయ్ సిద్ధమవుతున్నారు. అదే సమయంలో ఆ కేంద్ర అధిష్టానం నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి అనుమతులు రావడంతో నేడో రేపో పాదయాత్ర ప్రారంభించేందుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ప్రతి పల్లెను చుట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరొకవైపు టీఆర్ఎస్ పార్టీ అధికార టీఆర్ఎస్ కూడా పాదయాత్ర కాకుండా నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రజల్లో నానే విధంగా ఏదో ఒక కార్యక్రమాన్ని టీఆర్ఎస్ కూడా చేపడుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఏకంగా జిల్లాల యాత్రలు చేపట్టారు. ప్రధానంగా జనగామ, సిద్దిపేట, సిరిసిల్ల, దాంతోపాటు వనపర్తి, యాదాద్రి, భువనగిరి ఇట్లా దాదాపు పలు జిల్లాలను ఇప్పటికే సీఎం కేసీఆర్ చుట్టి వచ్చారు. బహిరంగ సభలు అక్కడ ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూనే మరోవైపు రోజు రోజుకి తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న బీజేపీని టార్గెట్ చేసే విధంగా కేంద్ర విధానాలను సీఎం కేసీఆర్ ఎండగడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది, ముందస్తుకు సంకేతమైన ఈ రాజకీయ యాత్రలు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తెలుగునాట ఈ పాదయాత్రలకు ఎంతో పేరుంది. 2004 ఎన్నికల కంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి, అప్పుడు సిఎల్పి నేతగా ఉన్న వైఎస్ఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. చేవెళ్ళ మొదలుకొని శ్రీకాకుళం వరకు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజలకు చేరువయ్యారు. అనంతరము అధికారాన్ని ప్రజలు కట్టబెడితే సీఎంగా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అయ్యారు. అంటే అసెంబ్లీకి పాదయాత్ర దోహదం చేసింది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. అయితే పాదయాత్ర చేసిన ప్రతి నాయకుడు అధికారంలో రాలేదు అన్న సందర్భాలు కూడా మనం తెలుగునాట చూసాము. ఎందుకంటే 2009లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేపట్టినప్పటికీ కూడా 2009 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేకపోయారు. అయినప్పటికీ తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు చూస్తే కనుక పాదయాత్రలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఈరోజు భూదాన్ పోచంపల్లి పరిసర ప్రాంతాల్లో ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. మరోవైపు బహుజన రాజ్యాధికారం కోసం బీఎస్పీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న రిటైర్డ్ అంటే వీఆర్ఎస్ తీసుకున్న ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం బహుజన యాత్ర పేర పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సైతం పాదయాత్రకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఎంతో కాలంగా పాదయాత్ర చేస్తాము, అనుమతులు ఇవ్వండి అని కాంగ్రెస్ అధిష్టాన పెద్దలకు తెలంగాణ నేతలు మొరపెట్టుకుంటున్నా ఇప్పటివరకు అయితే అనుమతులు ఇవ్వలేదు. అయితే తాజాగా రాహుల్ గాంధీ, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళంతా చెరో దిక్కున పాదయాత్ర చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ రెండు పాదయాత్రలను లాంఛనంగా రాహుల్ గాంధీ ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు మల్లు బట్టి విక్రమార్క సిఎల్పి నేతగా ఉన్న మల్లు కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. తన నియోజకవర్గ పరిధిలో మదిరా నియోజకవర్గంలో పీపుల్స్ మార్చ్ పేర ఆయన గ్రామాన్ని చుడుతున్నారు. కేవలం నా పాదయాత్ర మదిరకే పరిమితం కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాను అని ఇప్పటికే మల్లు బట్టి విక్రమార్క సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా మల్లు బట్టి విక్రమార్క కూడా కాంగ్రెస్ తరఫున పాదయాత్ర చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇప్పటికే ఒక దఫా దాదాపు 10-12 జిల్లాల్లో పాదయాత్ర చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారు రాజధాని హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి అమ్మవారు నుంచి ఆయన గతంలో పాదయాత్ర ప్రారంభించి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వరకు కూడా తన పాదయాత్ర కొనసాగించారు. రెండో విడత పాదయాత్రను అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు పాదయాత్రను ప్రారంభించేందుకు బండి సంజయ్ రెడీ అవుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే రూట్ మ్యాప్ ఖరారైంది. గద్వాల్లోని ఆలంపూర్ దేవస్థానం నుంచి ఈ పాదయాత్రను ప్రారంభించేందుకు బండి సంజయ్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నిత్యము ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమమో లేక పార్టీ కార్యక్రమమో పేరుతోటి టీఆర్ఎస్ కూడా నిత్యం ప్రజల్లో నానేందుకు తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల సీజన్ వచ్చేసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సీఎం కేసీఆర్ వ్యూహాలను ఎవరూ కూడా పసిగట్టలేరు. 2018 ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఎవరు ఊహించని విధంగా విపక్షాలు ప్రిపరేషన్ టైం ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్ వెళ్ళారు. ఈ దఫా కూడా సీఎం కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు వెళ్తారు అన్న ఊహాగానాల నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా రెడీ అవుతున్నాయి. మరోవైపు వామపక్షాలు సైతం సిపిఎం సైతం బహుజన పాదయాత్ర పేర రాష్ట్ర వ్యాప్తంగా 3 సంవత్సరాల క్రితం పర్యటనను ముగించింది. మరోసారి పాదయాత్ర చేపట్టేందుకు రెడీ అవుతోంది సిపిఎం. సిపిఐ సైతం బస్సు యాత్ర చేపట్టడం ద్వారా
ఇటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను అటు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో అసలు ఎన్నికల సీజన్ వచ్చేసిందా? మొత్తం అన్ని రాజకీయ పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీల యాత్రలు చూస్తే గనక ఖచ్చితంగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు బలం చేకూరుతుంది. ఉద్యమాల గడ్డపై రాజకీయ యాత్రలు చూస్తే ఇక నేడో రేపో ఎన్నికలు అన్నట్లుగా రాజకీయ వాతావరణం హీటెక్కుతున్న నేపథ్యంలో అసలు ఈ పాదయాత్ర సంకేతాలేంటి? నిజంగా పాదయాత్ర చేస్తే ప్రజలకు చేరువ కావచ్చా? పాదయాత్ర చేయడం ద్వారా అసెంబ్లీకి రహదారులు వేసుకోవచ్చా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈరోజు పొలిటికల్ పాదయాత్రల మీద సంబంధించి అసలు నిజంగా ఈ పొలిటికల్ పాదయాత్రలు ప్రజలకు వరమా శాపమా? రాజకీయ పార్టీలకు లాభమా లేకపోతే శాపమా? ప్రజలకు ఈ పాదయాత్రలతో నష్టమా లాభమా? కేవలం రాజకీయ పార్టీలకు కానీ లేకపోతే రాజకీయ వేత్తలకు కానీ పాదయాత్రలు ఉపయోగపడుతుండొచ్చు, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం ఇప్పటికీ కూడా నెరవేరటం లేదు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో యాత్రలతో లాభం ఎవరికి నష్టం ఎవరికి అన్న అంశం మీద మనం చర్చను కొనసాగిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ నాయకుడు బేజాడి బీరప్ప గారు, వారితో పాటు కాంగ్రెస్ నుంచి ఏఐసిసి సభ్యుడు బక్కా జెట్సన్ కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. దాంతోపాటు టీఆర్ఎస్ నాయకుడు నరేష్ ప్రజాపతి సైతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వీళ్ళతో మనం చర్చించి నిజంగా యాత్రల వల్ల ఎవరికి లాభం, నిజంగా తెలంగాణకు యాత్రలతో ఒరిగేదేంటి అన్న అంశానికి సంబంధించి చర్చను కొనసాగిద్దాం. నమస్తే అండి ముగ్గురికి. నమస్కారం అండి. జెట్సన్ గారు, ఏంటి పాదయాత్రకు మీ పార్టీ కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే రాహుల్ గాంధీ పచ్చ జెండా ఊపి ఈ పాదయాత్రను ప్రారంభిస్తారు అని చెప్పి కాంగ్రెస్ సర్కిల్లో పెద్ద ఎత్తున కూడా డిబేట్ నడుస్తూ ఉంది. నిజంగా యాత్రలతో అసలు కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటి యాత్రలు చేపట్టడం ద్వారా? యాత్ర అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మహాత్మా గాంధీ దండి యాత్ర చేపట్టింది, ఇయాల్టి యాత్రే కాదు. దాని ద్వారా ఆ రోజు స్వతంత్రం తీసుకోవడానికి అదొక దోహదపడ్డది. దానికి అనుగుణంగా మరి చంద్రబాబు నిరంకుశ పాలన నుండి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని మరి విడిపించడానికి రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ల నుండి ఇచ్చంపల్లి వరకు మరి పాదయాత్ర చేసింది. దాదాపు 1400 చిల్లర కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి పాదయాత్ర అనేది నిజంగా అప్పటికెళ్ళి ప్రజలకు దగ్గరగానికి అప్పుడు ఆ సోషల్ మీడియా కానీ ప్రతిదీ దూరంగా ఉండే, మన పబ్లిక్ రీచ్ గానికి పాదయాత్ర డోర్ టు డోర్ తప్ప వేరే అవకాశం లేకుండే. కానీ ఇప్పటికీ అప్పటికి చాలా తేడా ఉంది. అయితే ఆ ట్రెండ్ను ఇదే విధంగా కొనసాగిస్తుండ్రు. 2014 షర్మిల గారు జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు ఆమె పాదయాత్ర చేసి మరి దాని తర్వాత అదే పాదయాత్రను మళ్ళా జగన్ గారు కూడా కొనసాగించి ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ విధంగా పాదయాత్రలతోనే ముఖ్యమంత్రి అయ్యిండ్రు. వాళ్ళ అవకాశం వచ్చింది కాబట్టి మేము కూడా అదే విధంగా చేస్తామని మళ్ళా మొన్న పిసిసి అధ్యక్షుడు కాకముందే మహబూబ్ నగర్కి వెళ్ళి రంగారెడ్డి జిల్లా వరకు రేవంత్ రెడ్డి గారు పోయిన ఎండాకాలంలో మే నెలలో పాదయాత్ర చేసిండ్రు. మరి ఇప్పుడు షర్మిల గారు స్టార్ట్ చేసిండ్రు. మరి అదే ఏది ఏమైనప్పటికీ ప్రజలను చైతన్యవంతులను చేయడానికి పాదయాత్ర అనేది ప్రజలకు సరే ఏ పార్టీ అయినా కానీ ప్రజలకు చేరువవడానికి ఒక మంచి సాధనం ఇది. ఓకే. ఇంకోటి కేసీఆర్ తెలంగాణ ఏ పేరుతోని ఏ ఉద్దేశంతో తెలంగాణ కోసము మరి ఆ రోజు పాటుపడ్డాడో ఒక ఉద్యమ నాయకునిగా నమ్మి ఆయన చేతిలో తెలంగాణ పెడితే ఈ రోజు మరి ఆ తెలంగాణ అనుకున్న బంగారు తెలంగాణ పోయి ఈ రోజు రాతేండి తెలంగాణ కూడా మిగిలలే. లాస్ట్ లో బొగ్గు తెలంగాణ బూడిద తెలంగాణగా ఈ రోజు మిగిలిపోయింది. ఈ రోజు 4 కోట్ల మంది జనాభా అప్పులు లేని మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణని ఈ రోజు ప్రతి మనిషి ప్రతి తల మీద పుట్టిన ప్రతి పసికండు కూడా పుట్టబోయే బిడ్డ కూడా ₹1,00,000 అప్పుతోని పుడుతుంది. ఇప్పుడు ఈ రోజు ప్రతి ఒక్కరు వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ అవి పెరుగుకుంటా పోతా ఉన్నాయి. మరి ఈ అప్పుల తెలంగాణగా తెచ్చింది. ఈ అప్పులు తెచ్చి మరి ఏం చేసినారంటే పిల్లలకు ఉద్యోగం ఇచ్చిందా? లేదు. మరి పోనీ స్వయం ఉపాధి కోసం ఏమైనా కార్యక్రమాలు చేసిందా? చేపట్టలేదు. పోనీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మళ్ళా తెరిపించిందా? లేదు. సిర్పూర్ కాగాల్సిన పేపర్ మిల్లు మరి నేర్పించిందా? లేదు. మరి రేయాన్స్ ఫ్యాక్టరీకి మరి పునరుద్ధరణ కల్పించిందా? లేదు. మరి కొత్తగా ఏమైనా సంస్థలు నిర్మించిందంటే ఏవి లేవు, అన్ని నష్టమే. కాళేశ్వరం నిర్మించిండు. ఎందుకు? కట్టడాలంటే మహామోజు కేసీఆర్ కు. సెక్రటరీ కూలగొడతాడు, కడతాడు, కమిషన్ వస్తుంది కాబట్టి. కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్ట్ దానికి అవసరం లేకుండా 4 లిఫ్ట్లు మహబూబ్ నగర్ లో చేసుకొని మరి మన ఉన్న లిఫ్ట్లను దాన్ని పునరుద్ధరించుకుంటే
సరిపోయేది. కానీ లక్షల కోట్లు ఖర్చు కావాలి. అవి అక్కడికి వెళ్ళి ఆయన బినామీ కంపెనీలకు పోవాలి. ఆయన కంపెనీల ద్వారా మళ్ళీ ఈయన దగ్గరికి పోవాలి. ఖజానా చూస్తే అట్లా, తెలంగాణ భూములు చూస్తే మరి భూములన్నీ మొన్నటి దాకానేమో మరి ధరణి పేరుతోని చేసిండు. మరి అవన్నీ నిషేధిత జాబితాలో పెట్టిండు. ఇప్పుడు అవన్నీ వాళ్ళకి సంబంధించిన బినామీలతోని అవన్నీ కొనిపించిండు. మై హోమ్స్ లాంటి సంస్థలు మై హోమ్స్ కుక్క పేరు, నక్క పేరు మీద, ఎలుక పేరు మీద, వాళ్ళ పిల్లుల పేరు మీద కొనిపించిండ్రు. కొనిపించి ఈ రోజు 111 ఎత్తేసి మళ్ళీ ఇవన్నీ జనానికి తీసుకుపోనికి అన్ని పార్టీలు సరే ఏవి తీసుకున్నా గానీ నేను దీనిలకు ఎవరిని తప్పుపట్టడానికి లేదు. ప్రతి ఒక్కరు ఏదో విధంగా అయితే ఇంకా నిన్న మొన్నటి దినాన మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఎస్ పార్టీ పోకుండా మరి జాఫర్ గడుగు పోయిండు. మరి ఆయన డైరెక్టర్ గా ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ జాఫర్ గారు గర్ల్స్ 650 మంది అమ్మాయిలను చదువుతారు. దాన్ని ఆనుకునే 3 బార్లు ఉన్నాయి. అక్కడ 3 బార్లు చూసిండ్రు. అవి దుష్టులకు ఈ రోజు ఫోకస్ అవ్వడం జరిగింది. సరే ఏదేమున్నా గానీ ఈ కేసీఆర్ తెలంగాణను ఏ విధంగా దోపిడీ చేస్తుండు, కల్వకుంట్ల కుటుంబం కోసమే బంగారు తెలంగాణ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇది తెలంగాణ సమస్యలు అన్ని ఒక ముడిసరుకుగా ఎట్లా మార్చుకున్నాడు, మళ్ళోసారి జనాన్ని ఎట్లా పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేయబోతుండు అనేది పార్టీలన్నీ తీసుకుపోవడం చాలా మంచిది. ఇటువంటి దుర్మార్గుని దూరం వేయడానికి పాదయాత్ర దోహదపడతాయని నేను పూర్తి విశ్వాసం. రైట్. మనతో పాటు బేజాడి బీరప్ప గారు ఉన్నారు, బీజేపీ నాయకుడు. బీరప్ప గారు, మీ నాయకుడు కూడా మీ అధినేత బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా 2వ విడత పాదయాత్రను జోగులాంబ దేవస్థానం నుంచి ఏప్రిల్ 14న ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిజంగా అంటే నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. బీజేపీ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తున్న ఈ సందర్భంలోనే అసలు ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశం ఏంటి? నిజంగా ఈ పాదయాత్రలు అంటే తెలంగాణలో ముందస్తు ఆ ఎన్నికలకు సంకేతంగానే మనం భావించాల్సి ఉంటుందా? అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు, ప్యానల్లో ఉన్న వాళ్ళకు, ప్రేక్షకులందరికీ. సో మీరు చెప్పినట్టుగా ఈరోజు ముందస్తు ఎలక్షన్లు అనేది ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు తెలంగాణలో. దానికి అనుగుణంగానే కొన్ని తోక పార్టీలు ఈరోజు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు, కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈరోజు పాదయాత్రలు చేయడానికి సిద్ధమవుతుందని మనం పేపర్లలో చదువుతా ఉన్నాం. అవును. అది కాకుండా ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది తెలంగాణలో, బండి సంజయ్ గారి మొదటి సంగ్రామ యాత్ర తర్వాత ఈ అవినీతి కుంభకోణాలను, కుటుంబ పాలనను, రాచరిక పాలనను వాళ్ళు హామీలు ఇచ్చి ప్రజలను ఏ విధంగా మోసం చేస్తా ఉన్నారు, విద్యార్థులను, వైద్య వ్యవస్థను, రైతులను, లేకపోతే చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ కింద ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ల వాళ్ళను, భగీరథ ఎంప్లాయీస్ ని ఏ విధంగా మోసం చేసిరని చెప్పి మొదటి సంగ్రామ యాత్రలో బండి సంజయ్ అన్న పాదయాత్ర ద్వారా మేము ప్రజలకు తెలియజేయడానికి పాదయాత్ర చేసినాం తప్ప ఎలక్షన్ల కోసం కాదు అనేది ఫస్ట్ మనం గమనించాలి. రెండవది, ఎప్పుడైతే హుజురాబాద్ ఎలక్షన్లు, దుబ్బాక, జిహెచ్ఎంసీ, హుజురాబాద్, ఈ తర్వాత 2 ఏళ్ల నుంచి ఫామ్ హౌస్ కే పరిమితమైన ముఖ్యమంత్రి గారిని ప్రగతి భవన్ దాకా బీజేపీ పార్టీ తీసుకొచ్చింది. ప్రగతి భవన్ నుంచి ధర్నా చౌక్ దాకా తీసుకొచ్చినాం. ధర్నా చౌక్ నుంచి ఇప్పుడు ప్రతి జిల్లాలో పర్యటనలు చేస్తా ఉన్నారు. మీరు చెప్పినట్టుగా ప్రతి జిల్లాలో పర్యటన చేసి ప్రతి జిల్లాలో ఏం చెప్తున్నారండి, మాయ మాటలు చెప్తా ఉన్నారు. మొన్న మా జనగాం వచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుంటే, జనగాంకి వచ్చి 3 రోజులలో మెడికల్ కాలేజ్ జీవో వస్తుంది, ఎట్లా రాదో నేను చూస్తాను, నడుచుకుంటూ వస్తుంది అన్నారు. ఇప్పటికి 30 రోజులు గడిచింది, ఏ జీవో రాలేదు. ఇవన్నీ మాటలు ఎందుకంటే మళ్ళీ ఒక 8 నెలల్లో ఒక 1 ఇయర్ పాటు ఈ మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి మరొక్కసారి అధికారాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన పూర్తిగా ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కు షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ ముఖ్యమంత్రి గారే ఉన్న తర్వాత గెలిచిన మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని ప్రతి ఒక్కరు ఫామ్ హౌస్ నుంచే ఒక రాచరిక నిజాం పరిపాలన కొనసాగుతుంది అనేది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగం లేకుండా కేంద్ర ప్రభుత్వంతో పెద్ద యుద్ధం చేస్తా, నేను బీజేపీ పార్టీతో యుద్ధం చేస్తా అని చెప్పి గవర్నర్ గారి ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టారు. గవర్నర్ అంటే ఇక్కడ లెక్క లేదు, గౌరవం లేదు. బడ్జెట్ అంటే లెక్క లేదు. బడ్జెట్ లో మా 3 శాసనసభ్యులు కూర్చుంటే బడ్జెట్ సమావేశంలో ఎలాంటి తప్పు లేకుండా వాళ్ళని సస్పెండ్ చేశారు. ఒక రోజు కాదు, మొత్తం సెషన్ కు సస్పెండ్ చేశారు. ఈ విధంగా బడ్జెట్ సమావేశాలను, అసెంబ్లీని వేదికగా చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడానికి, భారతీయ జనతా పార్టీని నిందించడానికి అసెంబ్లీని వేదికగా చేసుకుంటున్నారు. అదే విధంగా ఎక్కడైతే ఓపెనింగ్లు ఉంటాయో, శంకుస్థాపనలు ఉంటాయో అక్కడికి ఆ జిల్లా పర్యటనలో కూడా ఈ రోజు ఎలక్షన్
విధానాన్ని పరిపాలన చేస్తా ఉన్నారు. అంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎట్లయితే మాట్లాడతామో రాజకీయంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడానికి, మోడీ గారిని నిందించడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం మనం గమనిస్తే ముందస్తు ఎలక్షన్లు వస్తాయని చెప్పి కూడా మనకు అర్థమవుతా ఉంది. ఈ రోజు తప్పుల బడ్జెట్, అప్పుల రాష్ట్రాన్ని తీసుకొచ్చి ప్రజల ముందర పెట్టిండు. ప్రజల యొక్క నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇంకే అవకాశం లేక ఇప్పుడు కొత్త విధానాలతో దళిత బంధు అనుకోండి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 3 లక్షలు అనుకోండి, ఏవేవో కొత్త స్కీములు తీసుకొచ్చి ప్రజలను మరొకసారి మోసం చేయబోతా ఉన్నారు. మనం ఒకసారి గమనిస్తే 5 లక్షల రూపాయలు ఇళ్లకి ఇస్తా అన్నారు, ఇప్పుడు 3 లక్షలకు వచ్చి ఆవాస్ యోజన పథకంలో ఆల్రెడీ 2.5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. వైద్య వ్యవస్థలో మెడికల్ కాలేజ్ ప్రతి జిల్లాకు అంటారు, కానీ మీరు కేటాయించిన బడ్జెట్ ఎంత? అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇవన్నీ మోసపూరితమైన బడ్జెట్, మోసపూరితమైన ప్రకటనలు, మోసపూరితమైన హామీలతోటి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో టిఆర్ఎస్ పార్టీ మరొకసారి అధికారం రావడానికి ప్రయత్నాలు చేస్తా ఉంది. నిన్నటికి నిన్న చూసిన 311 జీవో ఉందండి. 311 జీవోను రద్దు చేస్తాడు. ఎందుకు? ఎలక్షన్లకు పైసలు కావాలి. 311 జీవోలో ఒక 30-40% మొత్తం ఈ పార్టీకి, టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కబ్జా చేసి ఉన్నారు. కాబట్టి ఆ డబ్బులతోటి ఈ రోజు ఎలక్షన్లకు రావాలి, అక్రమ అరెస్టులు, బెదిరింపులు చేయాలి. ఈ విధంగా 4 రాష్ట్రాల్లో ఎట్లా భారతీయ జనతా పార్టీ గెలిచిందో ఆ భయం తర్వాత కేసీఆర్ గారికి జ్వరం వచ్చింది. దాని నుంచి ముందస్తు ఎలక్షన్లు క్యాన్సిల్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంది. రైట్. నరేష్ ప్రజాపతి గారు ఏం చెప్తారండి? టిఆర్ఎస్ నాయకులు నరేష్ ప్రజాపతి గారు కేసీఆర్ సర్కార్ తప్పులను, దాని తర్వాత అప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ప్రజలను చైతన్యం చేసేందుకే యాత్రలు చేస్తున్నాం తప్పించి రాజకీయాల కోసం కాదు, లేకపోతే అధికారం కోసం కాదు అన్న అభిప్రాయాన్ని 2 పార్టీలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అయితే మరొక వైపు మీరేమో సంక్షేమ పథకాలు, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు మీరు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ మీరు కూడా ఏదో ఒకటి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమం అనుకోండి, లేకపోతే పార్టీ కార్యక్రమం అనుకోండి, మీరు కూడా నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఈసారి కూడా ముందస్తు ఎన్నికలు ఉండే అవకాశాలు ఉన్నాయా? చాలా సంతోషం. ప్రతిపక్ష పార్టీలు గతంలో ఉన్నటి వరకు కూడా నేల విడిచి సాము చేసేది, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలు తెలుసుకోవాలి, ఇంకా తెలంగాణ ప్రజలకు ఇంకేం కావాలి అని తెలుసుకొని పాదయాత్ర ద్వారా కానివ్వండి, లేకపోతే మోకాల యాత్ర చేయనివ్వండి, పాదయాత్ర చేయనివ్వండి, ఇంకే యాత్రను చేయనివ్వండి, తద్వారా తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి ఏదైనా కష్టాలు ఉంటే వారు చెప్పినటువంటి దాంట్లో ఇక్కడ భేషజాలు ఏం లేకుండా ఏ నాయకుడు చెప్పినా, ఏ పార్టీ చెప్పినా తన దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని కూడా క్లియర్ చేయడానికి కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. కేవలం రాజకీయ స్వార్థం కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం పుల్వామా దాడులని, లేకపోతే బార్డర్లో జరిగినటువంటి వాటిని, లేకపోతే ఇంకేనటువంటి వాటిని వాడుకునే నీచమైన స్థితిలో బీజేపీ పార్టీ ఉన్నట్టుగా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ లేదు. దయచేసి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లు రాగానే ఇక్కడ ఏ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగితే ఆ రాష్ట్రంలో వేషధారణ వేసుకుంటూ ఈ రోజు ఏ రకంగా ప్రధానమంత్రి గారు మాయలు చేస్తా ఉన్నారో అందరూ ప్రజలకు తెలిసిన విషయం. ఈ రోజు అది కొన్నాళ్ళు నడుస్తుంది. నడిచిన తర్వాత ప్రజలందరికీ తెలిసినాడు అది ఖచ్చితంగా కూడా పాత్ర పెడతారు. ఏ రకంగా కర్రు కాల్చి పాత్ర పెడతారు, ఆ రకంగా పెడతారు. మీరు ఎన్ని చెప్పండి, మీరు ఎన్ని కుయుక్తులు పడినా కూడా బీజేపీ పార్టీ నాయకులు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. ఆ మాటలు చెప్పినా కూడా కేంద్ర మంత్రులు అడగండి తెలంగాణలో ఎంత డెవలప్ అవుతుంది, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అడగండి తెలంగాణలో ఎంత పెద్ద డెవలప్ అవుతుంది. కేంద్ర మంత్రులు వచ్చి ఈ రోజు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, దేశవ్యాప్తంగా అమలు చేయాలి, బ్రహ్మాండంగా నడుస్తున్నాయని చెప్పి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సైతం అంటా ఉంటుంటే మన తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు కనపడట్లేవంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ రకంగా అపోహలో ఉన్నారో. వాళ్ళు ఎంతసేపటికి కూడా వాళ్ళు ఆలోచించేది రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలకు మంచి చేయాలి, ప్రజల ఆత్మగౌరవం కాపాడాలి, ప్రజల వచ్చినటువంటి వాటిని మనం ఏదైతే ట్యాగ్లైన్ అంటున్నాం, నీళ్లు, నిధులు, నియామకాలు, వాటన్నిటి సాధించుకునే క్రమంలో మనం ప్రభుత్వానికి తోడ్పాటు అందించాలనే సొయ్య లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ, కేసీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ప్రభుత్వం చేసినటువంటి పనులు, సంరక్షణ ఇచ్చినటువంటి వాటిని కూడా ఈ రకంగా దిగజార్చే విధంగా మాట్లాడుతున్నారు ఈ రోజు. అంటే దాన్ని బట్టి వీళ్ళకు తెలంగాణ మీద, ప్రాంతం మీద అభిమానం కాదు, కేవలం వాళ్ళకి అధికారం రావడం మాత్రమే అంతే అదే పనిలో ఉన్నారు తప్ప తెలంగాణ ఆత్మగౌరవం పెంచే విధంగా, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా వాళ్ళు మాట్లాడినట్టు ఎక్కడ కనబడట్లేదు. ఎంతసేపటి కూడా తెలంగాణలో అదైపోతుంది ఇదైపోతుంది చెప్పి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ని పడగొట్టే పనిలో ప్రతిపక్షాలు ఉంటే ఈ రోజు హైదరాబాద్ ని, తెలంగాణని దేశంలో నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్ లో ఉంచే పనిలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, తెలంగాణ ప్రభుత్వం ఉంది. దానికి ఉదాహరణలు జిఎస్డిపి విషయంలో కానివ్వండి, లేకపోతే మీ ఇండస్ట్రియల్ విషయంలో కానివ్వండి, ఐటీ ఎగుమతుల విషయంలో కానివ్వండి, మీ దగ్గర ఆధారాలు ఉంటే ముందు పెట్టండి, లేదని నేను చెప్తాను, మీరు నేర్చుకోండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణ ఏదో అయిపోతుందని చెప్పి బ్రాండ్ ఇమేజ్ పోగొట్టుకునే విధంగా కేవలం 4 సీట్లు ఓట్ల కోసం మీరు ఇంత నీచానికి ఓడదట్టే విధంగా తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా రాష్ట్రం ఏదో అయిపోతుంది, రాష్ట్రం
హీనంగా అయిపోతుందని చెప్పి బ్రాండ్ ఇమేజ్ దయచేసి మీరు ఆ పనిలో అయితే నుంచి విరమించుకుంటే బాగుంటుందని చెప్పి మాట మాట్లాడుతా ఉన్నాను. తర్వాత రైట్. ఇంకో విషయం, అయితే ప్రజాపతి గారు ఈ రోజు ప్రజాపతి గారు నిజంగా మీరంటారు ప్రజలు మొత్తం మా వైపే ఉన్నారు, విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి తప్పించి తెలంగాణ మొత్తము అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుంది అంటున్నారు కదా. కానీ మరి ఎందుకు టీఆర్ఎస్లో విశ్వాసం సన్నగిల్లుతోంది? గతంలో 2018 ఎన్నికలకు ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు, 88 సీట్లను మీరు గెలిచారు. కానీ ఈసారి మీ పార్టీలో ఆ విశ్వాసం కనిపించట్లేదు. అందుకే ప్రధానంగా పీకేను కూడా సలహాదారుగా పెట్టుకున్నారు, స్ట్రాటజిస్ట్గా మీరు పెట్టుకున్నారు అన్న ఒక విమర్శ మీపై వస్తూ ఉంది. ఏమంటారు? అంటే గతంలో పీకేని స్ట్రాటజిస్ట్ గా పెట్టుకున్న వాళ్ళంతా కూడా అదే రకంగా సన్నగిల్లి పెట్టినట్ట. అట్లంటే మోడీ గారు ఎక్కడి నుంచి వచ్చినట్టు? మరి అసలు పీకేని దేశానికి ఇంట్రడ్యూస్ చేసిందే మోదీ గారు కదా. మరి వాళ్ళని అడగాలి ఈ ప్రశ్న, బీజేపీ పార్టీని అడగాలి కదా. అసలు పీకేని తెచ్చుకోవాల్సి వచ్చింది, మీరు వీక్ కావడం వల్ల తెచ్చుకున్నారా? మరి ఇప్పుడు ఈ రాష్ట్రాల వాళ్ళని తెచ్చుకుంటున్నారని చెప్పి వాళ్ళని అడగండి ముందు, ఆ తర్వాత మిగతా వాళ్ళని అడిగితే బాగుంటుంది. ఇంకొక విషయం, ఇంకోటి, ఏది స్ట్రాటజీ చెప్పినా ఏం చెప్పినా తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఏది ఏమవుతుంది, తెలంగాణకు కావాల్సిన ప్రతి సమయాల్లో కూడా ప్రజలంతా ఏకమవుతారు. తెలంగాణకు అనుకూలంగా, తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ నాయకత్వానికి సపోర్ట్ గా ఉంటారు తప్ప ఇక్కడ గుజరాతీ గులాంలకు చేసే పరిస్థితి లేదు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈ రోజు మేము గట్టిగా పోరాడుతా ఉన్నాం తెలంగాణ కోసం. ఒక ప్రాజెక్టు జాతీయవాద కావాలని ఈ రోజు ఈ ప్రాంత నాయకులు, ఈ ప్రాంత బీజేపీ నాయకులు ఎందుకు దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేకపోతా ఉన్నారు? ఎందుకు భయపడతా ఉన్నారు? ఎందుకు జంకుతా ఉన్నారు? ఎంతసేపటికి మన తెలంగాణ గల్లెకి వచ్చి పురుళ్ళగా పిల్ల పీయనికి ప్రయత్నం చేస్తారు తప్ప ఢిల్లీకి వెళ్ళి పిల్లుల్లాగా ఎందుకు ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నారు? నేను విమర్శించట్లేదు, నేను బీజేపీ పార్టీ నాయకులు విమర్శించట్లేదు. ఈ రకంగా చేయడం వల్ల మీరు ప్రజల విశ్వాసం సన్నగిలుతా ఉన్నారు. ఈ రోజు రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీ మీద ఏదో వ్యతిరేకత తీసుకొచ్చేసి దాని ద్వారా ఏదో శివరాజకీయాలు చేసేసి దాని ద్వారా వచ్చినటువంటి లబ్ధిని మేము పొందుదామని ఏదో బూతికాడు నక్కలుగా మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారో ఆ ప్రయత్నాలకు ఖచ్చితంగా అడ్డుకట్టబడుతుంది. ఈ రోజు గతంలో ఉన్నట్టుగా, గతంలో ఏ రకంగా గోబెల్స్ ప్రచారం చేసి కొన్ని సీట్లు గెలిచారో ఇప్పుడు అది ఉండే పరిస్థితి లేదు. ప్రజలందరికీ అర్థమైపోయింది. ఎలక్షన్ రాగానే ఏదో ఒక కొత్త నాటకంతో ముందుకు వస్తారు, ఆ నాటకాన్ని కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ముందుకు పోతారనే ఉద్దేశం ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి ఒకటే విషయం అండి, ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆదాయాన్ని పెంచే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. వచ్చిన ఆదాయాన్ని పేదలకు పంచే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. రైట్. చర్చను మనం కొనసాగిద్దాము. చర్చను కొనసాగించే ముందు బులెటిన్లో బ్రేక్ తీసుకుందాము. అయితే ప్రధానంగా ఆదాయము అని టీఆర్ఎస్ నేతలు చెప్తా ఉంటే, ఆదాయంతో పాటుగా ఆ వచ్చిన ఆదాయము ప్రజలకి చేరాలి, దాంతోపాటు ప్రజలకు ఆత్మగౌరవం ఉండేలా పాలన సాగాలి తప్పించి కేవలం కొంతమంది చేతుల్లోనే పాలన ఉంది అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ పాదయాత్రలు నిజంగా ముందస్తు ఎన్నికలకు సంకేతమైన ఈ పార్టీల పాదయాత్రలతో ప్రజలకు లాభమా నష్టమా అన్న అంశంపై మనం చర్చను కొనసాగిద్దాం. పార్టీల పాదయాత్రలు చూస్తుంటే కనుక తెలంగాణలో ఈ దఫా కూడా ముందస్తు ఎన్నికలు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీల పాదయాత్రలు ప్రజలకు లాభమా నష్టమా, నిజంగా పార్టీల పాదయాత్రలతో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయా లేదా అన్న అంశానికి సంబంధించిన చర్చను కొనసాగిస్తున్నాము. జడ్సన్ గారు ఏంటి చెప్పండి. ప్రధానంగా కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. పీసీసీ చీఫ్ను రేవంత్ను అంటే సహకరించే పరిస్థితి లేదు కాబట్టే ఇట్లా పాదయాత్రల పేరుతోటి పార్టీలో యూనిటీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు తప్పించి ప్రజల కోసం కాదు అన్న ఒక విమర్శ కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది. ఏమంటారు? అంతర్గత కుమ్ములాటలు అంటే ఇప్పుడు భేదాభిప్రాయాలు అనేది ఇప్పుడు కాదు, సహజంగా ఎప్పుడు ఉన్నాయి. ఆనాడు కాసు బ్రహ్మానందరెడ్డి గారికి ఉండే, విజయభాస్కర్ రెడ్డి గారికి ఉండే, నిద్రమల్లి గారికి ఉండే, రాజశేఖర రెడ్డి గారికి ఉండే, పిజేఆర్ గారికి ఉండే. అది నిరంతరం. ఎందుకంటే మా పార్టీలో ప్రజాస్వామ్యం, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. అందరు ప్రశ్నిస్తారు. కాకపోతే ఎన్నికల దగ్గరకు వచ్చేందుకు అందరు కలిసి ఒక తాటి మీదకి వచ్చి పనిచేస్తారు. భిన్నాభిప్రాయాలు స్వేచ్ఛగా ఉంటాయి. మా దానిలో బానిసత్వం ఉండదు. బానిస లెక్క బతుకం మేము. ఇప్పుడు గుజరాతీ గులామీలు అన్నారు సోదరులు. గులాబీ గులాము లెక్క మేము బతకము. ప్రజాస్వామ్యం నేను కూడా ప్రశ్నిస్తా. ఎప్పుడు పార్టీ నాయకత్వాన్ని తప్పు చేసినప్పుడు, ఒప్పులు చేసినప్పుడు సరిగా తీయాలని బహిరంగంగా, ఇంటర్నల్ గా, మీటింగ్లలో అన్నిటిలా అది హక్కు మాది. రాజ్యాంగం కల్పించిన హక్కు. పార్టీలో కూడా ఆ విధంగా కొనసాగుతా ఉంది. అందులో ఏవో భేషజాలాలు లేవో, అందులో ఏం డౌట్ లేదు. అభిప్రాయాలు వేరే కానీ ఏకతాటి మీద పనిచేస్తాము. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులైన తర్వాత అందరూ కూడా సహకరిస్తున్నారు. కొంతమంది కొన్ని అభిప్రాయాలు వేరే అభిప్రాయం ఉంటే దాంతో పెద్ద ఫరకేం పడేది, దాంతో ఒరిగేదేం లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగానే ప్రజలు చూస్తుండ్రు. ఈ రోజు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, తెలంగాణ ఏదో అంబాసిడర్ అని చెప్పి పెద్ద పదాలు వాడింది ఇప్పటిదాకా. అవును, అంబాసిడర్ కాదని మేము అనలేదు. ఇది తెలంగాణ ఇవాళ తాగుబోతులకు అంబాసిడర్ గా మారింది, గాంజాయికి అంబాసిడర్ గా మారింది, డ్రగ్స్ కు అంబాసిడర్ గా మారింది,
రేపులకు అంబాసిడర్ గా మారింది. ఈ రోజు ఎక్కడ చూసినా కానీ ఆర్థిక నేరాలకు అంబాసిడర్ గా మారింది, భూ కబ్జాలకు అంబాసిడర్ గా మారింది, భూములు గుంజుకున్నట్లో అంబాసిడర్ గా మారింది, రైతులు ఆత్మహత్య చేసుకోవడంలో పురిగోడులో బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఈ రోజు ఎస్సీ ఎస్టీ భూములు అసైన్డ్ భూములు గుంజుకున్నట్లు కూడా సార్ మ్యూట్లో పడ్డారు సార్ మ్యూట్లో ఉన్నారు సార్ మీరు. జడ్సన్ గారు మ్యూట్లో ఉన్నారండి. జడ్సన్ గారు మ్యూట్లో ఉన్నారండి మీరు. ఓకే, బీరప్ప గారు ఏం చెప్తారు అంటే ఒకవైపు తెలంగాణలో ఉన్న పాజిటివ్ రాజకీయాలు చేయదలుచుకుంటే రాజకీయాలు మాట్లాడొచ్చు, కానీ ఈ రకంగా దాంట్లో బ్రాండ్ అంబాసిడర్ దీంట్లో బ్రాండ్ అంబాసిడర్ అని ఓకే నరేష్ గారు ఒక్క నిమిషం అండి. నరేష్ గారు, బీరప్ప గారు ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా మీరు తెలంగాణ ప్రభుత్వం చేసిన మంచిని చూడట్లేదు, కేవలం చెడును మాత్రమే భూతద్దంలో చూస్తున్నారు. ఒక్కొక్క సంక్షేమ పథకం అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము, కొన్నిట్లా చేయలేకపోయాము అని చెప్పి టీఆర్ఎస్ నాయకుడు నరేష్ ప్రజాపతి అంగీకరిస్తూనే బీజేపీ నాయకులు మాత్రము తెలంగాణను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు, తెలంగాణ జాతిని తక్కువగా చేసే విధంగా వీళ్ళంతా కూడా గుజరాత్ డైరెక్షన్లో పనిచేస్తున్నారన్న ఒక ప్రధాన ఆరోపణ మీ మీద చేశారు. ఏమంటారు అన్న? తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలందరికీ తెలుసు ఎవరు గులాంగిరి చేస్తా ఉన్నారు, ఏ ఫామ్ హౌస్ కు, ఏ గులాబీ కల్లర్ కు, ఏ కల్వకుంట్ల కుటుంబానికి ఎవరు గులాబీ గురం చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలుసు. దాని గురించి మనం గట్టిగా మాట్లాడుకుంటే ఎవరికి చదిపోతుందో కూడా తెలుసు. దాని గురించి పక్కన పెడితే ఆత్మాభిమానం గురించి మాట్లాడేది ఇంతకుముందు టీఆర్ఎస్ నాయకులు. ఆత్మాభిమానం అంటే 1200 మంది కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి మాట్లాడండి, తెలుస్తుంది ఎవరు ఆత్మాభిమానం పోయింది, ఎవరు కించపరచబడ్డారు ఈ తెలంగాణ ప్రాంతంలో అని తెలుస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు అడిగితే తెలుస్తుంది ఎవరి వల్ల ఈ రోజు తెలంగాణ యొక్క ఆత్మాభిమానం కోల్పోతా ఉన్నాం, ఏ టీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాల వల్ల కోల్పోతా ఉన్నాం, ఇచ్చిన దొంగ హామీలు అమలు చేయకపోవడం వల్ల ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ వల్లనే తెలంగాణ యొక్క ఆత్మాభిమానం కోల్పోతా ఉన్నాం. విద్యకు దూరం అవుతున్న విద్యార్థులను అడిగితే చెప్తారు టీఆర్ఎస్ పార్టీ యొక్క ఎట్లా ఏ విధమైన ఆటంకాలు సృష్టించి ఈ రోజు విద్యార్థులను దూరం కేంద్ర ప్రభుత్వం లెక్క మాటలు మాట్లాడేది ఉన్నటువంటి కంపెనీలు తీసుకుపోయి ప్రైవేట్ పరం చేయడం గొప్ప వరం, అది మీరు సమర్థిస్తా ఉన్నారు. వాళ్ళని చెప్తారు, వీళ్ళని చెప్తారు. వీరప్ప గారు చెప్పింది మొత్తం విన్న తర్వాత మీరు కౌంటర్ చేద్దాం. ప్రజాపతి గారు ఒక్క నిమిషం, ప్రజాపతి గారు ఒక్క నిమిషం అండి, ప్రజాపతి గారు ఒక్క నిమిషము, మీకు మళ్ళా అవకాశం వస్తుంది. ప్రజాపతి గారు ఒక్క నిమిషం అండి, ప్రజాపతి గారు ప్రజాపతి గారు ప్రజాపతి గారు ఒక్క నిమిషం అండి, ప్రజాపతి గారు మనం చర్చ చేద్దాము. ఇది రాజకీయపరమైన చర్చ కాదు, నిజంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఎంత మేర నెరవేరాయి, నిజంగా ఇట్లా మనం సబ్జెక్టు డీవియేట్ కాకుండా తెలంగాణ ఆకాంక్షలకు సంబంధించి నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, పాదయాత్రలు ద్వారా నిజంగా ఒకవేళ కనుక టీఆర్ఎస్ పార్టీ బాగానే చేస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం బాగానే చేస్తుంది అంటే రాష్ట్రంలో విపక్షాల పాదయాత్రలకు అవసరమేమి ఉండదు. ఒకవేళ విపక్షాల పాదయాత్రలు వెళ్ళినా కూడా ప్రజల రెస్పాన్స్ అతి తక్కువగా ఉంటుంది. కానీ పాదయాత్రలు చూస్తే ప్రతి చోట కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు ఆ పాదయాత్రలకు సంబంధించి. బేజాడి బీరప్ప గారు ప్రధానంగా మాట్లాడిన తర్వాత ఒకవేళ నిజంగా కేంద్ర ప్రభుత్వ తప్పిదాలు ఏమైనా ఉన్నా, లేకపోతే బీజేపీ నాయకుల తప్పిదాలు ఏమైనా ఉన్నా కూడా మీరు ప్రశ్నించవచ్చు. కానీ బీరప్ప గారు చెప్పండి మీరు. ఇప్పుడు నేను ఏమంటున్నా, తెలంగాణ ప్రజలు, తెలంగాణ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ బాగా చేసింది, అద్భుతంగా చేసింది అనుకుందాం. చేస్తే మీకు ఎందుకు అంత తొందరపాటు? ప్రజలు నిర్ణయిస్తారు కదా. హుజరాబాద్ లో నిర్ణయించిర్రు, దుబ్బాకలో నిర్ణయించిర్రు, జిహెచ్ఎంసీలో నిర్ణయించిర్రు, రేపు రాబోయే ఎలక్షన్లలో కూడా నిర్ణయిస్తారు. అంతేందుకు మీకు? అసలు ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా తట్టుకునే పొజిషన్ లేకుండా మీరు 103 మంది ఎమ్మెల్యేలు ఉంది, ముగ్గురిని కూడా తట్టుకోలేకపోతున్నారంటే మీరు అంత బాగా చేస్తే అసెంబ్లీలో ఎందుకు చర్చ ఒప్పుకోవట్లేదు? రండి, మా ఈటల రాజేంద్ర గారు పబ్లిక్ గ్రౌండ్ లో, ఒక గ్రౌండ్ లో పెట్టి పబ్లిక్ ల యొక్క ప్రజా సమక్షంలో బడ్జెట్ మీద చర్చ పెడతా అన్నాడు. రండి, ఎవరు వస్తారు? నేను ఏమంటున్నా, మీరు నిజంగా మంచి పథకాలు తీసుకొస్తే, మంచి సంక్షేమమే చేస్తే మీరు అంత తొందరపడాల్సిన అవసరం లేదు. ఈ అక్రమ అరెస్టులు అవసరం లేదు, బెదిరింపులు అవసరం లేదు, ఈ కొట్లాటలు అవసరం లేదు. ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు కదా, వెళ్ళనియండి. ప్రతిపక్షాలన్నింటినీ ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? ఎందుకు శాసనసభలో కూర్చొనియట్లేదు? వీటికి సమాధానం చెప్పండి. ఎందుకు మీకు అంత ఉలికిపాటు? ఓకే,
Right. కేంద్ర రాష్ట్ర శాసనసభలో కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడడం ఎందుకు? అవును. అది వేదికనా? మేము పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం గురించి కించపరుస్తున్నామా? తెలంగాణ ప్రభుత్వం యొక్క తప్పిదాలను ఏలెత్తి చూపిస్తా ఉన్నామా? దానికి ఒక వేదిక ఉంటది. రైట్. అంటే ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ మేధావులకు, Right. తెలంగాణ విద్యార్థులకు అర్థమైతా ఉంది. వాళ్ళు ఒక్క నిమిషం. ప్రజాక్షేత్రంలో నేను కూడా నమ్మకాన్ని కోల్పోయిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. రైట్. ప్రజాపతి గారు ఒకటి ప్రధానంగా కూడా చెప్పండి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు సంబంధించి కానీ లేకపోతే 2014-18 ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఎంత మేర అమలయ్యాయి అని చెప్పి విపక్షాలు ప్రశ్నిస్తుంటే, మీరు కేంద్రానికి సంబంధించి అంటే ఒకవేళ నిజంగా కేంద్రం ఏం చేయలేకపోతే మీరు వేరే ఫోరా ఉంటుంది, మీరు చర్చించుకోవచ్చు, కానీ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు చర్చకు వచ్చినప్పుడు, ఆ ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు సమాధానం చెప్పకుండా కేంద్రాన్ని నిందించడం ద్వారా నిజంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయని మీరు భావిస్తారా? తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిల్లి గవ్వ కూడా సాయం చేయకుండా కూడా మేము కాళేశ్వరం ప్రయత్నం చేసుకున్నాము. చిల్లి గవ్వ సాయం చేయకుండా కూడా ఈ రోజు మేము పెద్ద పెద్ద ప్రాజెక్టులు ముందుకు పోతా ఉన్నాము. హైదరాబాద్ లో సపోర్ట్ చేయకపోయినా సరే వాళ్ళకు బుల్లెట్ ట్రైన్లు వాళ్ళే వేసుకుంటారు, వాళ్ళు యూనివర్సిటీలు వాళ్ళే పెట్టుకుంటారు. ఆ తర్వాత రైలు కోల్ ఫ్యాక్టరీలు వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి రాజకీయాలుగా లబ్ధి పొందే దగ్గరికి పోతారు. నిజాం పసు బోర్డు వాళ్ళ ఇష్టం వచ్చిన దగ్గరికి పోయినప్పటికీ కూడా ఈరోజు తెలంగాణలో సస్యశ్యామలంగా ఉంది అంటే ఈరోజు ముందు చూపున నాయకుడు కేసీఆర్ గారు యొక్క పర్యవేక్షణలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి ఈ స్థాయిలో మనం ఉన్నామనే విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది నేను చెప్పిన మాట కాదు, వాళ్ళు చెప్పిన మాట కాదు. గతంలో నీతి ఆయోగ్ సిఫారసు చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము మిషన్ భగీరథకు నిధులు కేటాయించలేదు. లేకపోతే మా రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి వాటిని కూడా ఈ రోజు వరకు కూడా దాన్ని క్లియర్ చేయలేదు. ఎందుకు చేయలేదని అడుగుతున్నాము. ఎందుకు అడుగుతున్నాం అంటే మేము కూడా ఒక భారతీయులం కాబట్టి, భారతదేశంలో తెలంగాణ కూడా అంతర్భాగం కాబట్టి మేము కూడా భారత ప్రభుత్వానికి పన్నుల రూపంలో పేమెంట్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో మాకు రావాల్సిన వాటిని మేము అడుగుతూ పాటు తెలంగాణ కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది కదా, మీరు పెద్ద మాట తెలంగాణకి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మాకు కేటాయించండి అని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పార్లమెంట్ సాక్షిగా ఈరోజు తలుపులు మూసి బిల్లు పాస్ చేసి అని చెప్పి మాట్లాడతారు. లేకపోతే ఇంకేదో రకంగా తెలంగాణ పుట్టుకనే అవమానకరంగా చేసి మాట్లాడతారు. ఈ రకంగా మాట్లాడొద్దని చెప్పి మేము గట్టిగా మాట్లాడితే దాన్ని తప్పుదోవ పట్టించడం కోసం, దాన్ని పక్కదారి పట్టించడం కోసం ఈ రోజు బీజేపీ పార్టీ నాయకులు ఇంకేదో మసిపూసి మారడికే చేసే విధంగా, ఉన్న వాటి లేని విధంగా, లేని వాటిని ఉన్న విధంగా చేసే అలవాటు బీజేపీ పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ ఫేక్ యూనివర్సిటీకి ఉంటది కాబట్టి వాటిని చేసే ప్రయత్నంలో ఈరోజు ముందుకు పోతా చెప్తా ఉన్నాను. చెప్పండి. నేను గర్వంగా చెప్తా ఉన్నాను. 2014లో మీరు అధికారంలోకి వచ్చాము, మేము అధికారంలోకి వచ్చాము. కానీ ఈ రోజు మేము ఒక ప్రాంతంలో ఒక 630 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి బలన సాగర్ కూడా మీరు అందించాము. మీరు దేశంలో ఏం సాధించారు చెప్పండి. మీరు ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు చెప్పండి. దేశంలో మీరు చెప్పుకోదగ్గ విషయాలలో ఏ కరెన్సీ వాల్యూ పెంచారా మీరు, లేకపోతే జిఎస్డిపి పెంచారా మీరు, లేకపోతే ఎక్కడ ఏ వాల్యూ పెంచారు దేశానికి సంబంధించి? ఎలక్షన్లకు వచ్చేసరికి పుల్వామా దాడులను అడ్డం పెట్టుకొని ఒక ఎలక్షన్లకు, లేకపోతే ఇంకా పాకిస్తాన్ తీసుకుపోయి అడ్డం పెడతారు, వాటిని తీసుకుపోయి అడ్డం పెడతారు. ఈ రోజు మిగతా పార్టీలు తీసుకుపోయి ఓట్లు చీల్చి ఈ రోజు రాష్ట్రాల్లో గెలిచి ఈరోజు మా గొప్పతనం అని చెప్పుకున్నటువంటి మీకు తెలంగాణ గురించి, తెలంగాణ ప్రాంత ఆత్మగౌరవాల గురించి మాట్లాడే అర్హత లేదు. దయచేసి మీరు గుర్తుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా, తెలంగాణ బిల్లు పాస్ అయినాటికి కూడా తెలంగాణ ప్రాంతం నుంచి నరేంద్ర మోదీ గారు మాట్లాడినప్పుడు మీ యొక్క ఒక్క నాయకుడు కూడా స్పందించలేదు. మీ యొక్క నాయకుడు కూడా ప్రధానమంత్రి మోదీ గారితో క్షమాపణ చెప్పలేదు తెలంగాణ అంటే మీరు కేంద్రంలో ఇది తప్పు అంటున్నాను. పార్లమెంట్ అవమానించారు 100% తప్పు. ఈ రోజు మీరు కేంద్రంలో అధికారంలో ఉండొచ్చు కాక, తను ప్రధానమంత్రిగా ఉండొచ్చు కాక, కానీ తెలంగాణ ప్రజలు ఆ విషయాన్ని మర్చిపోరు. తను మాట్లాడిన మాటలు మర్చిపోరు. ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. మీరు అన్న మాటలు ఖచ్చితంగా స్పందించకపోతే, ప్రధానమంత్రి గారు స్పందించకపోతే ఏ రోజుకైనా సరే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే తెలంగాణ బిల్లును అవమానపరుస్తారు. తెలంగాణ బిల్లు ఉన్నటువంటి వాటిని అమలు చేయరు. తెలంగాణ ప్రాజెక్టులకు ఒకరు కేటాయించారు. తెలంగాణ బిల్లులకు మమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడతారు. కానీ తెలంగాణకు వచ్చేసరికి ఓట్లు కావాలి, సీట్లు కావాలి, ఎమ్మెల్యే సీట్లు కావాలి, ఎంపీ సీట్లు కావాలి, అవి తీసుకుపోయి మేము కేంద్రంలో అధికారంలో ఉంటా అంటే మాత్రం ప్రజలు సహించే విధంగా ఉండరు. దయచేసి అది వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఇప్పటికీ కూడా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి ఓరి ధాన్యాన్ని మేము పూర్తి స్థాయిలో కొంటామని చెప్పి మీరు ఒప్పించండి కేంద్రాన్ని. అసెంబ్లీ సాక్షి చెప్తా ఉన్నాం.
మిత్రుడు అంటారు అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటారు. అసెంబ్లీ మాట్లాడకపోతే ఎక్కడ మాట్లాడతారండి? ఉన్నటువంటి అత్యున్నత స్థానం కదా అది. అత్యున్నత అసెంబ్లీలో మాకు మీకు తెలియదుకోండి. ప్రజాపతి గారు ఒక్క నిమిషం అండి. ప్రజాపతి గారు నా సందేహం ఏంటి? ప్రజాపతి గారు మీరు అసెంబ్లీలో మీకు రైట్ ఉంది కేంద్రాన్ని, సరే ప్రజాపతి గారు ఒక్క నిమిషం అండి, నా ప్రశ్న వినండి. ప్రజాపతి గారు ఒక్క నిమిషం అండి సార్. ప్రజాపతి గారు అసెంబ్లీలో మీరు మాట్లాడొచ్చు, కేంద్రానికి మీకు రైట్ ఉంది, కానీ కనీసం బీజేపీ సభ్యులు ఉంటే వాళ్ళు సమాధానం చెప్తారు కదా. కేంద్రము తెలంగాణకి ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేకపోయింది అన్న అంశాలు వాళ్ళు సమాధానం చెప్తారు కదా. అంటే బీజేపీ నాయకులు లేని సమయంలో మీరు విమర్శించడం ద్వారా అసలు అంటే మీరు ఏం సాధించాలనుకున్నారు? బీజేపీ పార్టీకి కూడా ఇదే కావాలండి. బీజేపీ పార్టీ ఏదో చేసి బయటపడి తద్వారా వాళ్ళు ఏ మాట్లాడిన పరిస్థితి ఉన్నది కాబట్టి బయట మేము హాల్లో ఉంటే గొప్ప మాటలు మాట్లాడదాము. మేము హాల్లో ఉంటే చాలా ఈ రోజు అంతా ఓపెన్ గా ఉందండి. ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని లైవ్ లో నిజంగా మీ దగ్గర నిరూపణ ఆధారాలు ఉంటే రండి మనం కూర్చున్నామని చెప్పి కేటీఆర్ గారు మీకు సవాల్ చేసిండు. ఏ విషయంలో మీరు రండి చర్చిద్దామని చెప్పి. అప్పుడు ఎక్కడ పోయిందండి నాయకత్వం? అప్పుడు ఎక్కడ పోయిందండి వీళ్ళంతా? ప్రజాపతి గారు ఒక్క నిమిషం ఆగండి. ఈటల రాజేందర్ వచ్చేంత వరకు కూడా బీజేపీలో మగవాళ్ళు ఎవరు లేరా? ఈటల రాజేందర్ వచ్చేంత వరకు బీజేపీలో తెలుగులో ఎవరు లేరా? ఒక్క నిమిషం ప్రజాపతి గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు వీరప్ప గారు సరే, ఇప్పుడు మనం వ్యక్తిగతంగా వెళ్లాల్సిన అవసరం లేదు. వీరప్ప గారు ఒక్కటి చెప్పండి. కేంద్ర ప్రభుత్వము సార్ వీరప్ప గారు ప్రధానంగా ఒక టీఆర్ఎస్ ఒక ఆరోపణ ఒకటి ఏం చేస్తా ఉందంటే, కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు ఏం చేయలేకపోయింది కాబట్టే మేము కేంద్రాన్ని విమర్శిస్తున్నాము, మాకు గెట్టు పంచాయతీలు ఏమీ లేవు అన్నట్లుగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. నిజంగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదా? ఒకవేళ నిజంగా ఏం చేయకపోతే కనుక మీరు పాదయాత్ర, మీ అధినేత పాదయాత్రకి వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారు. కానీ ఎక్కడా కూడా మొదటి విడత పాదయాత్రలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నిజంగా మీరు తెలంగాణకు ఏం చేయలేదని వాళ్ళు అంటా ఉన్నారు. ఏమంటారు మీరు? ప్రజాపతి గారు ఒక్క నిమిషం ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రజాపతి గారు మీ దగ్గరకు వస్తాను. చెప్తా 2 నిమిషాలు టైం ఇవ్వండి. చెప్పండి టైం ఇవ్వండి. చెప్పండి. ఒకటి, తెలంగాణ ప్రాంతంలో అన్న మీరు మా మధ్యలో ఇంటరప్ట్ చేయదు ప్లీజ్. మిమ్మల్ని నేనేం మాట్లాడలేదు, నా టైం నాకు ఇవ్వండి. చెప్పండి. సార్ ఇప్పుడు వైద్య విషయంలో తీసుకుందాం. ఒక్క ఎయిమ్స్ ఉన్నది దేశంలో ఇంతకుముందు, ఈ రోజు 26 ఎయిమ్స్ వచ్చినాయి. ఈరోజు రోడ్స్ విషయంలో ప్రతిరోజు 50 కిలోమీటర్లతోటి ఈరోజు భారత్ మాలా ప్రాజెక్టు కింద 550 డిస్ట్రిక్ట్స్ కి మేము రోడ్స్ ఎన్హెచ్ఏఎన్ కనెక్టివిటీ తీసుకొచ్చిన ఘనత మోడీ గారి ప్రభుత్వాన్ని. ఈరోజు సాగర్మాల ప్రాజెక్ట్ ద్వారా ప్రతి పోర్టుకి రోడ్డు మార్గాలను కనెక్టివిటీని పెంచుతున్నది సాగర్మాల ప్రాజెక్ట్ ద్వారా మోడీ గారి ప్రభుత్వము. వైద్య విషయంలో ఇంతకుముందు చెప్పిన, విద్యా విషయంలో నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి 1,00,00,000 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించి ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా మంచి విద్యా విధానాన్ని తీసుకురావాలని చెప్పి ప్రత్యేకమైన దృష్టిని పెట్టింది కేంద్ర ప్రభుత్వము. ఈరోజు ఆత్మ నిర్భర్ భారత్ స్కీమ్ ఏదైతే తీసుకొచ్చినామో, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మీరు చూస్తే 66,000 కంపెనీస్, స్టార్ట్అప్ కంపెనీస్ భారతదేశంలో గడిచిన 4 ఏళ్లలో వచ్చినాయి. అందులో తెలంగాణ నుంచి ఒకటి యూనికార్న్ లిస్ట్ లో ఉంది. 86 యూనికార్న్ కంపెనీస్ దేశంలో వస్తే, ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడే మంత్రులు ఉన్న రాష్ట్రంలో ఒక యూనికార్న్ కంపెనీ వచ్చింది. ఈ రోజు ఆత్మ నిర్భర్ భారత్ స్కీమ్ వల్ల అమెజాన్ కంపెనీ తెలంగాణకు వచ్చింది. ఆత్మ నిర్భర్ భారత్ వల్ల ఈ రోజు సోలార్ కంపెనీ తెలంగాణకు వచ్చింది. ఆత్మ నిర్భర్ భారత్ వల్ల ఇన్ఫోసిస్ ఇక్కడికి వచ్చింది. ఉత్తనే రావట్లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి యాక్ట్ వల్ల తెలంగాణలోకి ఇక్కడికి అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈరోజు మెట్రో ఎవరు తీసుకొచ్చినండి? మెట్రోకి రాష్ట్ర ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది? జిహెచ్ఎంసీ ఎలక్షన్ల టైంలో 17,000 కోట్ల రూపాయలు మెట్రోకి ఇచ్చినామని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడారు. కానీ మెట్రోకి ఇచ్చింది శూన్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మిగిలింది వాళ్ళు బీఓటీ ప్రాజెక్ట్ కింద కన్స్ట్రక్షన్ చేసి. రోడ్స్ విషయంలో మొత్తం గ్రామ స్థాయి నుంచి, జిల్లా నుంచి, మండల స్థాయి నుంచి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి రోడ్డు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రాజెక్టులే. ఈ రోజు కరీంనగర్కి వెళ్ళండి, ఏ రోడ్డు మీద వెళ్తున్నారు మీరు? సిద్దిపేటకి వెళ్ళండి, ఏ రోడ్డు మీద వెళ్తున్నారు? హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏ డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళినా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రోడ్ల మీద వెళ్తున్నారు. అవన్నీ నిజాలు కాదా? వ్యాక్సినేషన్ అప్పుడు మేము ఇప్పటికి 2 కోట్ల వ్యాక్సినేషన్లు దేశ ప్రజలకు ఉచితంగా ఇచ్చినాం. మీరేమిచ్చారు? 4 చూపించారు మీరు. ఈ రోజు ప్రజలంతా ఇబ్బంది పడతా ఉంటే, చనిపోతా ఉంటే ఒక్క రోజు కూడా ప్రజల సమక్షంలో లేరు. ప్రజలకు మాస్కులు అందించింది మేము, ఫుడ్ అందించింది మేము, ఫ్రీ ఫుడ్ ఇచ్చింది మేము, 5 కిలోల బియ్యం ఇచ్చింది మేము, పప్పులు ఇచ్చింది మేము, వాళ్ళకు ఆఖరి వ్యాక్సిన్ ఇచ్చి దేశ ప్రజల యొక్క ప్రాణాలు కాపాడింది మేము. ఈ రోజు ఆత్మ నిర్భర్ భారత్ వల్ల యుద్ధ విమానాల యొక్క, యుద్ధ పరికరాల యొక్క అభివృద్ధిని సాధిస్తూ
68% దేశంలోనే తయారు చేయాలి అని చెప్పి కొత్త రూల్ తీసుకొచ్చినాం. దీనివల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతా ఉంది? ఈ సంవత్సరం పెట్టిన బడ్జెట్ వల్ల 60 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు వస్తా ఉన్నాయి. ఓకే, రైట్. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం చేసే విధానాల వల్ల ప్రపంచంలో భారతదేశం విశ్వగురువుగా నిలబడుతుంది. భారతదేశం డెవలప్ అయిన కంట్రీగా చెప్పుకునే రోజు ఉందంటే అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వల్లనే జరుగుతుంది తప్ప ఎవరి వల్ల జరగదు. మీరు ఏ విధంగా అయితే అభివృద్ధి చెప్పుకుంటున్నారో దేశం మొత్తం చెప్పగలుగుతాం. అందుకోసమే 4 రాష్ట్రాల్లో పట్టం కట్టి జడ్సన్ గారు అంటే తెలంగాణకు మేము ఎక్కువ చేశామని చెప్పి బీజేపీ టీఆర్ఎస్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నిజంగా కాంగ్రెస్ పార్టీ కనుక పాదయాత్ర చేపడితే, మీ ఇద్దరు నాయకులు పాదయాత్ర చేపడితే కనుక ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్తారా? నిజంగా మీ పాదయాత్రకు సంబంధించి మీ పాదయాత్ర జరిగితే కనుక అసలు ఏం చెప్తారు? 100%. ఎందుకంటే ఎంఎన్ఆర్ఈజీఏ తీసుకొచ్చినప్పుడు ఇది భిక్షగాన్ల ప్రోగ్రాము, ఇలా ఇంకా భారతదేశాన్ని అడకట్టంలో పెట్టిండ్రు అని చెప్పేసి మోడీ గారు పార్లమెంట్ లో ఎంఎన్ఆర్ఈజీఏను బహాటంగా ఆయన విమర్శన చేసింది. కానీ ఇక మన కరోనా కాలంలో ఆ ఎంఎన్ఆర్జీఏ గ్రామాలలో ఉపాధి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాని వల్ల అది తీసుకొని పోతాం. అంతేకాకుండా ఈ రోజు ప్రైవేటైజేషన్, రైల్వే ప్రైవేటైజేషన్ చేసిండ్రు. ఆత్మ నిర్భర్ భారత్ వల్ల ఎవరికి కూడా ఉపయోగపడలేదు. ఈ రోజు ఆత్మ నిర్భర్ భారత్ వల్ల రైల్వేను ప్రైవేటైజేషన్ అయిపోయింది, ఎయిర్ ఇండియా ప్రైవేటైజేషన్ అయిపోయింది, టెలికమ్యూనికేషన్ అమ్మేసిండ్రు, బిఎస్ఎల్ దాదాపు రోజు రోజుకు నీరుగారిపోతుంది. ఇలా బహుళ జాతి కంపెనీలు మొత్తము ఎల్ఐసి లాంటి బడా సంస్థలన్నీ కూడా ఆ రోజు కేవలం ప్రజల కోసం అందుబాటులో ఉండాలని చెప్పి ఆ రోజు సంస్థలు తీసుకొస్తే పబ్లిక్ సెక్టార్ కంపెనీలన్నీ ఈ రోజు ప్రైవేటైజేషన్ అయిపోయింది. అందరూ కరోనా సమయంలో అందరూ కూడా పేదోళ్ళు అయిపోతే కనీసం పూటకు తిండి లేని పరిస్థితిలో ఉంటే మరి వాళ్ళ సంపాదన తరిగిపోతా ఉంటే అంబానీ అదానీల ఆస్తులు మాత్రం దినదినము ప్రజల ఎంతగానో కొన్ని వందల రేట్ల పైకి పెరిగిపోయింది. ఈ రోజు పేదరికం పెరిగిపోయింది. ఈ రోజు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 2 సర్కార్ల వల్ల కూడా ప్రజలు ఎక్కడ కూడా పోలేదు. మీరు అందరూ అకౌంట్లు తెలుసుకోండి, ప్రతి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి ఎక్కడ పోయిందండి? 1 రూపాయి కూడా రాలే. ఈ రోజు రెండు ప్రభుత్వాల వల్ల రెండు ప్రభుత్వాల వల్ల ఈ రోజు సామాన్యుడు అనేటోడు అన్నమో రామచంద్ర అనే స్థితికి ఈ రోజు దిగజారిపోయింది అనేది రెండింటికి 2 ప్రభుత్వాలు. ఈ రోజు నేను చేసిన ఏం చేసిండు? ఇద్దరు కలిసి మీరు క్యాపిటలిస్ట్ అని పెంచుకున్నారు, పెట్టుబడిదారు వ్యవస్థను పెంచుకున్నారు, మీ భూములు పెంచుకున్నారు, మీ ఆస్తులు పెంచుకున్నారు, మీ సంపాదన పెంచుకున్నారు. ఈ రోజు పేదోళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉన్నారు, వాళ్ళు ఎక్కడ కూడా పెరగలేదు ఈ రోజు. కాబట్టి పేదరిక నిర్మూలన కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యము. పేదరిక నిర్మూలన పేద ప్రజల తరఫున ఆలోచించే కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుందని చెప్పి మేము చెప్పుకుంటే గడప తిరిగి ఓట్లు తెచ్చుకుంటాం. రైట్. నరేష్ ప్రజాపతి గారు, ఫైనల్ గా చెప్పండి, నిజంగా విపక్షాలు పాదయాత్ర చేస్తుంటే నిజంగా టీఆర్ఎస్లో ఆందోళన కలుగుతోందా? ఎందుకంటే గతంలో ప్రశాంతత కనిపించేది టీఆర్ఎస్ పార్టీలో, కానీ విపక్షాలు పాదయాత్ర చేసిన తర్వాత కేంద్రం ఏం చేయట్లేదు, కాంగ్రెస్ పార్టీ ఫలానా రాష్ట్రంలో ఏం చేయలేదని ఎందుకు చెప్పుకుంటా ఉన్నారు? నిజంగా మీ సంక్షేమ పథకాల మీద నమ్మకం ఉంటే కనుక అవే సంక్షేమ పథకాలు మిమ్మల్ని గెలిపిస్తాయి కదా. ఈ విపక్షాలను విమర్శలు చేయటం వల్ల ఉపయోగం ఏంటి? ఇంత ముందు గతంలో ఇప్పుడు ఏదైతే పాదయాత్రలు చేస్తున్న నాయకులు బ్లైండ్ గా విమర్శలు చేస్తా ఉండే. వీళ్ళు పాదయాత్రలు చేయడం వల్ల మాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడ వరకు నీళ్ళు వచ్చినాయి, సూర్యాపేట ప్రాంతంలో పాదయాత్ర చేసారు అనుకోండి, కాళేశ్వరం నీళ్లు ఆ రాయచూరు తండ దాకా వచ్చినాయి అని వాళ్ళకి తెలిసిపోతుంది. దానివల్ల వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉండదు కదా. ఎక్కడ దాకా నీళ్ళు వస్తున్నాయి, ఎంత సాగు అవుతుంది, ఎంత భూమి పంట పడుతున్నాయి. దీని ద్వారా మనం కేంద్రానికి మరి పంట కొనమని చెప్పాలి కదా. ఈ రోజు రైతులు కూడా వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటారు కదా. వాళ్ళు చెప్పుకున్నప్పుడు మరి మనం కొనమని చెప్తూ ఉన్నారు. మరి మీ ఎక్కడ పోవాలి? మన రాష్ట్రంలో ఉండేదే మీ పంట పండేదే ఇప్పుడు కదా, నీళ్ళు తెచ్చుకున్నాం కదా, రైతు బంధు పథకం కింద అంత ఇంత 20 ఖర్చులకు ఇస్తున్నారు కదా. దీనివల్ల మేము చేస్తున్నటువంటి ఈ సమయంలో మమ్మల్ని ఎందుకు కుంగదీస్తున్నారు, మమ్మల్ని ఎందుకు పడేస్తా ఉన్నారని చెప్పి రైతులు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది కదా. మిగతా పార్టీలను కూడా అమ్మా మీరు విమర్శించింది ఇట్లా కాదు, ఇట్లా విమర్శించుకుంటూ పోతా ఉన్నారు. గతంలో మీ నాయన చేసిన దానికంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మంచిగా ఇస్తారు కదా, మీ నాయన 200 రూపాయలు ఇస్తే 2000 రూపాయలు ఇస్తని చెప్పి షర్మిలా గారిని అడుగుతారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మీరు చేసినటువంటి వాటిల్లో ఏమేమి జరిగిందో అని చెప్పి వాటి మీద కూడా ప్రజలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా వీళ్ళ విమర్శలు కొంచెం తగ్గే విధంగా ఉంటాయి. వీళ్ళకి ఆలోచన జ్ఞానం పెరిగి ప్రజలకి ఇంకా వీళ్ళ విమర్శలు కాకుండా
జెన్యున్ గా ప్రజలకు ఏం కావాలో Okay. నిజంగా కోరుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. Right. అది ఏ పార్టీ నాయకుడు అడిగిందా, ఏ పార్టీ నాయకుడు విషయం కాదు. అవును. నిజంగా పార్టీలకు ఖచ్చితంగా ప్రజలకు అవసరం ఉన్న ప్రతి విషయాన్ని కూడా Right. ఈరోజు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. Right. కానీ ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ రోజు తిరగబడే రోజు వస్తుంది, ప్రజలందరూ అర్థమయ్యే రోజు ఉంటుంది. Right. ఆ ఎన్ని మాటలను కూడా బూటకమని చెప్పి అర్థమయ్యే రోజు వస్తుంది. రైట్. బీరప్ప గారు ఫైనల్గా కంక్లూడ్ చేయండి. ఏం చెప్తారు నిజంగా మీ పాదయాత్రలో ప్రజలకు ఏం చెప్తారు మీరు? రైతుల పంట ఎప్పుడైతే ఎలక్షన్లలో బీజేపీ గెలుస్తా ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ ఒడ్లు కొనుగోలు చేయమని చెప్పి ఎవరైతే నాటకం ఆడుతుందో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ గమనించారు. Okay. ఊర్లలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్తారు మా తప్పైతే మమ్మల్ని ప్రశ్నిస్తారు. అవును. అట్లే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేను అదే విద్యార్థులకు అడుగుతున్నా. చేసిన మోసాన్ని, ఒక్క నిమిషం. విద్యార్థులకు చేసిన మోసం Okay. మోసం ఏ విధంగా ఉంది, నోటిఫికేషన్ల మోసం ఏ విధంగా ఉంది, నిరుద్యోగ వృత్తి మోసం ఏ విధంగా ఉంది, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల యొక్క మోసం ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్న మంత్రులు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు సామాన్య ప్రజల ప్రభుత్వ భూములను ఏ విధంగా ఆక్రమించుకుంటున్నారు, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రోజుకు ఒక మాయమాటలతో ప్రజలను ఏ విధంగా ఓట్ల కోసం వాడుకుంటున్నారు అని చెప్పి ప్రజలు Okay. అడ్డుకుంటారు. Okay. ఎవరిని అడ్డుకుంటారు? Right. అక్కడికి వెళ్తున్నప్పుడు Right. టీఆర్ఎస్ పార్టీని అడ్డుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని జైల్లో పెడతా ఉన్నారు. రైట్. మేమేం చెప్తున్నామంటే నిజంగా మా తప్పు ఉంటే, నిజంగా రాష్ట్ర ప్రభుత్వం బాగా చేస్తే ప్రజలు వాళ్ళకే ఆశీర్వాదం ఇస్తారు. ఎందుకంత అంత కంగారు పడడం, Okay. అంత అవాకులు Right. చవాకులు ఎందుకు? Right. లెట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ డిసైడ్. అవును, జనతా జనార్దన్. అవును, రైట్. ఖచ్చితంగా మొత్తంగా చూస్తే మాత్రం రాష్ట్రంలో పాదయాత్రలను చూస్తే ఖచ్చితంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమా అన్న అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకంటే ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడా లేదు. అధికార పక్షమా విపక్షమా, గతంలో అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉందా లేదా, లేకపోతే ఈ మధ్య పుట్టుకొచ్చిన కొన్ని పార్టీలు కానీ పాదయాత్రలు చేపడుతూ ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ రాజకీయాలను పక్కన పెడితే కనుక ప్రతి పార్టీ క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజల్ని మాత్రం చైతన్యం పరుస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ ఆకాంక్షలైన నీళ్లు నిధులు నియామకాల విషయంలో కానీ, లేకపోతే 2014-18 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీల విషయాన్ని గుర్తు చేయడం ద్వారా తెలంగాణ ప్రజలను యావత్ పార్టీలు మాత్రం చైతన్యపరుస్తున్నాయని మనం భావించాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి చర్చా కార్యక్రమము. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.